వాగ్దానము యోహాను 11:40. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. నమ్మకము ద్వారా దేవుని మహిమను చూడడము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. ఈరోజు మనము బైబిల్లోని అద్భుతమైన వాగ్దానాల్లో ఒకటైన యోహాను సువార్త 11వ అధ్యాయం 40 వచనములో ఉన్న మాటను ధ్యానిద్దాము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. ఈ మాట వెనుక ఎంత శక్తి ఉందో మనము ఈ ధ్యానము ద్వారా తెలుసుకుందాము. ఈ వాగ్దానము యేసు తన ప్రియ స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు అతని సోదరి మార్తాతో పలికిన మాట. లాజరు 4 రోజులుగా సమాధిలో ఉన్నాడు. శరీరము కుళ్ళిపోవడం మొదలైంది. పరిస్థితి మానవ మాత్రంగా అసాధ్యంగా కనిపించింది. అప్పుడు యేసు మార్తాతో ఈ మాట అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. ఈ మాట మనకు ఏమి నేర్పిస్తుందంటే నమ్మకం యొక్క శక్తిని నేర్పిస్తుంది. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, అసాధ్యమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, మానవ శక్తి సరిపోనప్పుడు దేవునిపై నమ్మకం ఉంచాలి. మన సమస్య ఎంత పెద్దదైనా దేవుడు దానికంటే గొప్పవాడు. దేవుని మహిమ రెండవది. దేవుని మహిమ అంటే ఆయన గొప్పతనం, ఆయన అద్భుత శక్తి, ఆయనకున్న సామర్థ్యం. మనము నమ్మినప్పుడు ఆయన తన గొప్ప కార్యాలను మన జీవితాల్లో చేస్తాడు. లాజరు విషయంలో యేసు అతన్ని మరణం నుండి తిరిగి లేపడం ద్వారా దేవుని మహిమను చూపించాడు. ప్రియులారా, చిన్న ఉపమానం. ఒక చిన్న పడవ తుఫానులో చిక్కుకుంది. కెరటాలు చాలా ఎత్తుగా భయంకరంగా ఉన్నాయి. పడవలోని వారందరూ భయంతో వణికిపోతున్నారు. పడవలో ఉన్న ఒక యువకుడు మాత్రము ధైర్యంగా ప్రశాంతంగా ఉన్నారు. మీరెందుకు భయపడడం లేదు అని మిగిలిన వారు అడిగారు. అప్పుడు అతను అన్నాడు, నా తండ్రి ఈ పడవకు కెప్టెన్. ఆయన ఈ తుఫానును ఆపగలడని నాకు తెలుసు. ఒకవేళ ఆపకపోయినా ఈ పడవను సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలడు అని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను భయపడడం లేదు అని అన్నాడు. ఈ ఉపమానములో ఆ పడవలోని యువకుడు దేవునిపై నమ్మకం ఉన్న వ్యక్తి లాంటివాడు. తుఫాను వంటి కష్టాలు మన జీవితంలో రావచ్చు, కానీ మన జీవితపు కెప్టెన్ అయిన యేసుక్రీస్తుపై మనం నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. అప్పుడు మనం దేవుని మహిమను అంటే ఆయన అద్భుతమైన కార్యాలను చూస్తాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఏ పరిస్థితిలో ఉన్నా సరే, అసాధ్యం అనిపించినా సరే, యేసు మాటను గుర్తించుకుందాం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. ఆయనపై మన నమ్మకాన్ని ఉంచుదాం. అప్పుడు మన జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాలు చూసి ఆనందిద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.